కాకినాడలో జెమ్స్ చాక్లెట్స్తో వినాయకుడిని తయారు చేశారు. 16 అడుగుల ఎత్తుండే ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు 1000 కిలోల చాక్లెట్లను ఉపయోగించారు. చీరాల కళాకారులు ఈ విగ్రహాన్ని తయారు చేశారు. చాక్లెట్ వినాయకుడిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రత్యేకంగా పర్యావరణానికి కాలుష్యం లేకుండా డిఫరెంట్గా వినాయకులు గణనాథులను తయారు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. దాదాపు 1000 కిలోల జెమ్స్ చాక్లెట్లతో 18 అడుగుల వినాయకుడిని తయారు చేశారు. దీనికి సంబంధించి దాదాపు 1,50,000 వరకు 2 లక్షల వరకు కూడా ఖర్చు అయిన నిర్వాహకులు చెప్తున్నారు. అంటే డిఫరెంట్గా ఉన్న వినాయకులను చూడడానికి ఎక్కువగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు, రెగ్యులర్గా ఉన్న వినాయకులు కాకుండా వీటిని చూడడానికి ఎక్కువగా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అప్పుడు మాకు వినాయక చవితి అంటే మామూలు వినాయకుడిని పూజించడం ఎట్లా ఉంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మాకు 3 సంవత్సరాల నుంచి వెరైటీగా పెడుతున్నారు. ఈ వినాయకుడు అయితే మాకు చాలా ఆనందంగా ఉందండి, చూడడానికి చాలా మంచిగా ఉందండి. తీసుకొస్తున్నారా పిల్లల్ని? మా పిల్లల్ని తీసుకొచ్చాయండి. వీళ్ళు చాలా బాగా చేస్తారండి. ప్రతి సంవత్సరం నిత్య అన్నదానం, డైలీ అన్నదానం అండి. 11 రోజులు చాలా బాగా చేస్తారు. ఈ పిల్లలు వీళ్ళు ఆరోగ్యాలు ఇవ్వాలి. వినాయకుడు అంత బాగా చేసే వాళ్ళకి ఇంకా కలిగించాలి. చాలా బాగా చేస్తారు. మా పిల్లల్ని తీసుకొస్తామండి, పూజకు వస్తాం. నేను కుంకుమ పూజ చాలా బాగా జరిగిందండి. నిన్న వచ్చామండి మేము. చీరలు కూడా పంచారండి. చాలా బాగా జరిగింది నేను కుంకుమ పూజ అయితే. 9 రోజులు వస్తారా? 9 రోజులు అంటే కుదిరినప్పుడల్లా వస్తామండి. మేము కుదిరినప్పుడల్లా వస్తాము. 9 రోజులు వస్తామండి. ఎవరో ఒకరు వస్తూనే ఉంటాం. డైలీ వస్తామండి మేమైతే. మీకేమనిపిస్తుందమ్మా ఇట్లా చూస్తుంటే? చాలా ఆనందంగా ఉన్నది. పిల్లలు కూడా చూద్దాం మొన్న నుంచి అంటే ఈ రోజు వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా ఉందని చూడడానికి కూడా బాగానే ఉంది. మాది కాకినాడ అండి. ఇక్కడ ఇది కమిటీ వారు అందరూ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. చూడడానికి చాలా దూరం నుంచి వస్తున్నారు చాలామంది. ఈ 9 రోజులు కూడా సాయంకాలం టైం కూడా ఏదో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దీనికి స్పాన్సర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు బాగా. అందుకు మా కమిటీ వారు అందరూ చాలా సంతోషిస్తున్నారు. అందరూ చాలా కష్టపడి అందరూ ఒక సమిష్టిగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. చేస్తారమ్మా మీరు? రోజు వస్తామండి. కుంకుమ పూజకు వచ్చాము. నిన్న పూజ చూసాము. మా తమ్ముడాలు ఎప్పుడు బాగా పెడతారు. మా తమ్ముడు చూసుకోవచ్చు. మహిళలు కావచ్చు, అదేవిధంగా చంటి పిల్లలు, చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి అంటే డిఫరెంట్గా ఈ జెమ్స్ చాక్లెట్ రూపంలో ఉన్న వినాయకుడిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అది ఎందుకు వచ్చిందని మీకు థాట్ ఎందుకు వచ్చింది? అంటే మేము ఒక 3 ఏళ్ళ నుంచి డిఫరెంట్గా ఆలోచించి చేదో అంటే జన ఆకర్షణ ఉండాలని ఈ కార్యక్రమం మా కమిటీ అంతా ఆలోచించుకొని చేసాం. అంటే ఎట్లా చేస్తారు 9 రోజులు? 9 రోజులు మొత్తం అన్నీ మీకు కోలాటం అని నిత్య అన్నదానం జరుగుతుందండి. నిత్య అన్నదానం 9 రోజులు జరుగుతుందండి. కోలాట కార్యక్రమాలు జరుగుతాయి, భరతనాట్య కార్యక్రమాలు జరుగుతాయి. మొత్తం అంతా సాంప్రదాయంగా గుళ్ళో ఎలాగుంటుందో అలాగే జరుగుతుంది ఇక్కడ. మీ గుళ్ళో ఏ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. దాదాపు ఈ కార్యక్రమానికి అంతా 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మా కమిటీ అంతా చూసి దాతలతో సహాయంతో మేము చేస్తున్నాం. ఏమనిపిస్తుంది? జెమ్స్ని ఏం చేస్తాం తర్వాత? జెమ్స్ని ప్రసాద రూపంలో పంచిపెట్టడం జరుగుతుందండి. నిమజ్జనం అయిన తర్వాత రోజున చేస్తామండి. పిల్లలందరికీ అంటే పిల్లలందరికీ ఇక్కడ పంచిపెట్ట వీలవకపోయినా స్కూల్లోకి అక్కడ చేరుకుని అక్కడ పంచిపెట్టడం జరుగుతుందండి. మీకేమనిపిస్తుంది సార్? మామూలు వినాయకుడిని దర్శించుకోవడం అంటే వేరు, ఇక్కడ చాలా బాగా చేస్తారండి. ఎవ్రీ ఇయర్ కాకినాడలోనే మంచి వెరైటీస్ వినాయకుని పెడతారు. వీళ్ళు అక్కడ లాస్ట్ ఇయర్ పంచదారతో చేశారు. రాష్ట్రంలో పంచదార చేసిన విగ్రహం ఇక్కడే ఉంది. మళ్ళీ జెమ్స్తో చేశారు. కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేస్తారండి. అలాగే 9 రోజులు ప్రోగ్రామ్ చేస్తారు. స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి సరస్వతీదేవి పూజ చేయించి వాళ్ళందరికీ బుక్స్ ఇవ్వడం, పెన్నులు ఇవ్వడం, ప్రతి స్కూల్కి వెళ్ళి ఒక రోజు ఒక స్కూల్ తీసుకురావడం, చక్కని రోజు అన్నదానం పెట్టడం, చాలా చక్కని ఏర్పాట్లు చేస్తారండి. ఇక్కడికి రావాలని ఇంట్రెస్ట్ అనమాట మా అందరికి కూడా. ఈ సంవత్సరం ఏ వినాయకుని పెట్టారు, వెరైటీగా ఉంటుందని మరి భలే ఆనందంగా పెడతారు. ఇది బొమ్మ ఉండి కొద్ది ఇంకా పెంచుతున్నారు భారీగా. ఇయర్కి గ్రాండ్గా చేస్తున్నారు. ఇంకా బొమ్మ బాగా పెంచుతున్నారు. చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా మహిళలు కూడా వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఏంటి స్వామి, ఏంటి పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి? నిన్న అయితే సామూహికంగా ఇంచుమించుగా 300 మందికి మన విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కుంకుమ పూజలు జరిగినాయండి. అలాగే 3వ తారీఖుని లక్ష్మీ గణపతి హోమం సాయంత్రం నుంచి, ఉదయం అయితే విద్యార్థులకి సరస్వతి పూజా కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. పర్యావరణాన్ని రక్షించే విధంగా స్వామివారికి ముందుసారి సంవత్సరం 23లో అయితే నవధాన్యాలతో చేశారండి. కింద సంవత్సరం 24లో అయితే పంచదారతో చేసాం. పంచామృతాలతో ఒక ద్రవ్యం అయితే అంటే పంచదార అండి.
ఆ పంచదారతో చేశారు. ఈ సంవత్సరం విశేషంగా ఉండాలని భావనతో జెమ్స్తో చేశారండి. అది మొత్తానికి అయితే కాకినాడలో పర్యావరణం పొల్యూషన్ లేకుండా డిఫరెంట్గా వినాయకులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ వీధిలో చూసుకున్నట్లయితే జెమ్స్తో దాదాపు 1000 కిలోల జెమ్స్ చాక్లెట్తో వినాయకుని తయారు చేయడం, దాన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు కావచ్చు, అదేవిధంగా పిల్లల్ని తీసుకొచ్చి, అది కూడా వీకెండ్ కావడంతో ఎక్కువగా వచ్చి జెమ్స్ వినాయకుని దర్శించుకోవడానికి వస్తున్నారు. ప్రకాష్ సాయి సుధీర్ NTV, వనితా NTV నుంచి.